కోవిడ్ వచ్చింది. ఎస్, ఎంటైర్ కంట్రీ ఈజ్ అండర్ గోయింగ్ దట్. దాని మీద ఏదో చెప్పొచ్చు కొంత. ఇక్కడ అంతా బాగుండి ఒక్క దగ్గర క్రైసిస్ ఉన్నా కూడా ఏమీ జరగనట్టే దాని గురించి చెప్పుకుంటూ పోవడం. ఇంకో పక్క చూడ బ్రహ్మాండమైన దీన్ని తీసుకొచ్చాం, ప్రపంచాన్ని మార్చేస్తాం, రాష్ట్రాన్ని కాదు ప్రపంచాన్ని మార్చేస్తామని చెప్పడం. మారుస్తాడు, ఇదిగో ఇట్లా మారుస్తాడు. మళ్ళీ 20 ఏళ్ళు 30 ఏళ్ళ వెనక్కు రాష్ట్రాన్ని తీసుకెళ్లేట్టు ఈయన చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్ గా చేయగలడు. మోడర్నైజేషన్ అంటే ముందుకు పోవాలా, అడ్వాన్స్డ్ దీనికి పోవాల్సింది గురించి వెనక్కు తీసుకుపోవడంలో మాత్రం నేను సిద్ధాస్తుని. దాన్ని ఎంతవరకైనా నేను చేయగలను, సిస్టమేటిక్ గా చేయగలను అని ప్రూవ్ చేసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన విధ్వంసకారుడు కాదు. దాన్ని కంటే ఇంకా పెద్ద మాట ఏదైనా ఉంటే అదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ ఆ పార్టీకి కానీ అప్లై అవుతుంది. దీన్ని అందరు గమనించాలి. అదే ఇప్పుడు అమరావతి అనే గ్రోత్ ఇంజన్ కు దానికి సప్లై, ఇప్పుడు అదాని గ్రోత్ ఇంజన్ దానికి సప్లై, ఇంకా ఏదైనా ఈ మధ్య స్పేస్ ఏదో అంటున్నాడు కొడుకు, బహుశా చంద్రమండలం మీదకి ఆ పైకి పోవడానికి ఈ సప్లై. ఏదైతే మనకు కనపడవో వాటన్నిటికీ ఈ సప్లైలన్నీ పోతాయేమో తెలియదు. కానీ ఆఖరికి ఇక్కడ ఎవడైతే డిసైడ్ చేస్తారో 5 కోట్ల మంది ప్రజలు, వాళ్ళ సప్లైస్ అన్ని కట్ చేసేస్తున్నారు కంప్లీట్గా, చాలా క్రూరంగా దుర్మార్గంగా. నమ్మమంటున్నారు మీరు బాగున్నారని ఆశ. ఇప్పుడు బయటకు ఆ క్యూలలో నిలబడే ఎవరిని కదిలించినా ఇది ఇప్పుడు నేను చూపించిన ఇవి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరు ఆ దెబ్బ కొట్టిందంటే దొంగ దెబ్బ కాదు, స్ట్రైట్ దెబ్బ కొట్టింది ఎవరంటే చంద్రబాబు నాయుడు కొడుతున్నాడు, ఆయన గవర్నమెంట్ కొడుతుంది. ఏ పేరుతో అంటే అమరావతికి సప్లైలు కావాలంట. రాష్ట్రం ఎట్లా పోయినా పర్లేదు, అమరావతిలో కాంట్రాక్టర్కు, అమరావతికి కూడా కాదు, అమరావతి దానికి ఏదో ఇది అక్కడ ఉండే జనానికి కాదు, అక్కడ కాంట్రాక్టర్కి కావాలి. ఆ సప్లైస్ ఎక్కడా కొరత రాకూడదు. ఇక్కడ రైతు ఆడ పొలంలో దీనికి కావాల్సిన మోటార్లకు కావాల్సినవో లేదంటే వరికోత కదా అది దొరకపోయినా పర్లా. ఒక 2 వీలర్ సామాన్యుడు, ఒక ఆటో డ్రైవర్ ఆటోకు లేకపోయినా పర్లా. ఏమి ఇంట్రెస్ట్, ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉంది తెలుస్తుంది కదా. అన్యాయం ఉంది అసలు. అంటే ఏదైతే ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నామో ఎంటైర్ పోలీస్ వ్యవస్థ మొత్తం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది అది పొలిటికల్ బాసెస్. అంటే వాళ్లకు తెలుగుదేశం పార్టీ కానీ ఆ నాయకులకు కానీ వాళ్ళ కింద వాళ్ళ అడుగులకు మడుగులు ఊడిగం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు అనేది బాగా స్పష్టంగా కనిపిస్తుంది. 100ల కొద్దీ ఆ దీనికి లొంగని మాట వినని వాళ్ళను పక్కన పెట్టేస్తున్నారు. ఎవరైతే మాట వింటారో వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారు. ఏం మాట వినాలి అంటే ఇదిగో ఇట్లాంటివన్నీ చేయాలి. వాళ్ళు ఎక్కడ అరాచకం చేసినా, కొట్టినా, శాంతి భద్రతలు కాదు అన్ని గాలి కుదిరేసిన, మహిళల మీద దాడులు జరిగిన ప్రతిపక్షంగా ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎవరున్నారు ప్రతిపక్షం? లెఫ్ట్ పార్టీస్ వాటిని తీసేస్తే, ఇంకా చిన్న చిన్న వాటిని తీసేస్తే పెద్దగా ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ, పెద్ద ప్రతిపక్షం. వీళ్ళని ఎక్కడ వాయిస్ రైజ్ చేయకుండా కొట్టాలి, దానికి ఉపయోగిస్తున్నారు. అక్కడ జరిగింది ఏంది? ఒక అక్రమంగా వితౌట్ ఇది లేకుండా కడుతున్న దాన్ని హైకోర్టు నుంచి ఉంటే దాన్ని వైలేట్ చేసిపోతుంటే క్వశ్చన్ చేసినందుకు అక్కడికి పోతున్నందుకు అటాక్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నా పార్టీ కోఆర్డినేటర్ గణేష్ మీద. అంటే క్వశ్చన్ చేయడానికి లేదు, రావడానికి లేదు. మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాము, ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడానికి వాళ్ళంటే ఎవరు నమ్ముతారు? అసలు ప్రభుత్వం ఉందంటే ఎట్లా నమ్ముతాం? మొన్న చెక్ అదేది టోల్ గేట్ దగ్గర అయితే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్యే అతను అక్కడే ఉన్నాడు. అతని గన్మెన్ వాళ్ళు పోయి ఎట్లా కొట్టారో అందరు చూశారు. కొట్టడం కాదు, ఈడ్చుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మళ్ళీ క్షమాపణ కూడా చేయించుకున్నారు వాళ్ళతో. మొత్తం వీడియోలు వచ్చాయి. ఏం లేదు. కోడూరులో ఎమ్మెల్యే అనుచరులంట. అతను ఆ ఎమ్మెల్యే తన లైంగికంగా వేధించాడని ఒక మహిళ ఎంత చెప్పినా వినట్లేదని ఏకంగా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. పోలీసుల దగ్గర లాంటివి తీసుకొని కొడతారు, అయినా ఏముండదు.
ఎందుకంటే పోలీసు ఉండేది వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, పోలీసులు ఉండేది ఇటు తప్పుడు కేసులు పెట్టడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద. మొన్న నరసరావుపేట ఎమ్మెల్యే ఓ డిస్ట్రిక్ట్ పోలీస్ హెడ్ ఎస్పీ ఆఫీస్లో నేరుగా ఎన్ని గంటల 7-8 గంటలు కూర్చోబెట్టుకున్నారు, 7 hours యాంటీ రూమ్లో కూర్చున్నాయంట. వీళ్ళు అయ్యా బాబు తలుపు కొడితే పగలగొడితే బాత్రూంలో పోయి కూర్చున్నాయంట. ఏం చేయలేకపోయారు. పైగా ముఖ్యమంత్రి మెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని ఏదో హితవు చెప్తున్నాడు, లేదా ఆగ్రహం వ్యక్తం చేశారంటారు. ఈనాడు జ్యోతిలో వాటిలో వస్తుంది, ఆయన సీరియస్ అయ్యాడు, ఆగ్రహం వ్యక్తం చేశారు అని అంటారు. అయిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 వేలు దేనికి వీటికి సొల్యూషన్ కూడా. అట్లా మన అదే మీడియా, మన ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రధాన కార్యదర్శి మీడియా చూసుకున్న శ్రీహరి చూసింటాడు ఆ రోజు. కనీసం నాకు తెలిసి 100-200 మంది పోలీసులు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి అనకాపల్లి నుంచి పిలిపించినారట, కుప్పం నుంచి వచ్చినారు, ఇక్కడ తాడేపల్లి, మళ్ళీ అక్కడికి పోయినాక 100-200 మంది పోలీసులు ఏది శాంతి భద్రతలు పరిరక్షించడానికి. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ వీళ్ళు ఏదైనా అల్లలు చేస్తారని మరి ఎందుకు తెలియదు. సామాన్యులకు ఎక్కడన్నా రక్షణ ఉందా? ఇంత 100 మంది పోలీసులను ఏదైనా వాళ్ళ సెక్యూరిటీ కన్నా వాడుకుంటున్నారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇంకా వాయిస్ రైజ్ చేస్తే ఇతర వేరే ప్రతిపక్షాలు కూడా అదే పని చేస్తారు. సామాన్యులకే దిక్కు లేదు. సామాన్యులకే దిక్కు లేదని ఎందుకు అంటున్నా అంటే, కనీసం వాళ్ళ వరకు వదిలేయచ్చు. ప్రతిపక్షంగా అంటే క్వశ్చన్ చేస్తున్నాం, వాయిస్ రైజ్ చేస్తున్నాం, వీళ్ళు ఆర్గనైజ్ సంఘటితమై ఉన్నారు కాబట్టి ప్రజలకు ఏదైనా మెసేజ్ పోతుందని భయపడినారనుకోవచ్చు. ఒకడెవడన్నా నాకు ఇబ్బంది కలిగింది అని సామాన్యుడు పోతే అక్కడైనా కనీసం చూపుతారంటే దాంట్లో పూర్తి ఇంకా రివర్స్. అయితే ఇక్కడ మొదలుపెట్టిన వాళ్ళని మాత్రం పెట్టలేక మనుషుల కింద లెక్క వేసుకుంటారు. అసలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది, మహిళల పరిస్థితి ఇంకా అన్యాయం కాదు. బయటికి రావాలంటే గంజాయి చెప్పనక్కర్లా. నిన్న మా దేవుడు తాడిపత్రులు చెప్తుంటే విన్నా, మా పెద్దారెడ్డి చెప్తుంటే గంజాయి ఉంది, ఎప్పుడు కావాలంటే ఎవరి మీద కేసు పెట్టాలంటే 1/2 kg ఆడబెట్టేసి ఒక కేసు రాసేస్తున్నారు. అది రాస్తారు ఇమ్మీడియట్. ఇంకా రిమాండ్ వైజాగ్ పిల్లలు ఐ థింక్ ఇప్పటికి 200 రోజులు అయినట్టుంది. ఖచ్చితంగా అంటే ఎందుకు ఇవన్నీ కావాలని వీళ్ళు చేస్తున్నారని అనగలుగుతున్నామంటే, కరెక్ట్ ఒక దాంట్లో బెయిల్ వచ్చేటానికి ఒక పీటీ వారెంట్ తీసుకొని వస్తాం. ఏదైతే చట్టంలో వాళ్లకున్న అవకాశం ఏదో దాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి లక్షలు ఇవన్నీ ఎగ్జాంపుల్. మొత్తం దుర్వినియోగమే. వాళ్ళ సిస్టమ్ వాళ్ళది వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, వాళ్ళని సాటిస్ఫై, పొలిటికల్ ప్రాసెస్ని సాటిస్ఫై చేయడానికి ముఖ్యమంత్రి కానీ, ఆయన వెనకమ్మలు ఉండేవాళ్ళు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి, వాళ్ళు చేసే దోపిడీని ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండడానికి ఎంటైర్ సిస్టమ్ మిస్యూజ్ చేస్తున్నారు. అందులో టెర్రరైజ్ చేయాలని చేసే ప్రయత్నంలో పార్టీ నిన్న నర్సీపట్నంలో కూడా జరిగింది. ఇవేమి చెల్లవు అసలు. కుక్కరం ఎన్నిసార్లు కొడతావు, ఎన్ని తప్పుడు కేసులు పెడతావు, పెట్టుకొని రావడం మొదలయ్యే కొద్దీ ఏదో ప్రబంధనం మాదిరి అవుతుంది. దాంట్లో భస్మం పోక తప్పదు మొత్తం.